ఓకే, జెరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద మా రాజు ప్రొడ్యూసర్, అలానే దీంట్లో మెయిన్ లీడ్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అలానే ఈ సినిమాకి మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది దినేష్గా చౌదరి. అమ్మాయి ఫస్ట్ టైం తను చేసే సినిమానే మెయిన్ క్యారెక్టరు, అదే టైటిల్ క్యారెక్టర్ అమ్మాయి చేయటం అనేది ఆ అమ్మాయి అదృష్టం. అలాగే ఈ సినిమాకి సంగీతం రాజ్ కిరణ్. మొన్న ఒక ఫైట్ ఇది చూపించాడు మా రాజు. నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి రాజు ఈ సినిమా చేసినట్టు నాకు అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి. రాజు నాకు ప్రియ శిష్యుడు. డెఫినెట్గా అతను సక్సెస్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్కి నా సహాయ సహకారాలు అందించి థియేటర్స్లో ఇబ్బంది లేకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నాం. అలానే తను ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ దొరకటం అనేది, ఏ ఆర్టిస్ట్కైనా లీడ్ రోల్ దొరకటం అనేది అదృష్టం. ఈ అదృష్టాన్ని తను పరీక్షించుకుంటుంది. కానీ ఆ సీన్స్లో వాటిల్లో కూడా ఎక్కడ ఆ బెరుకుతనం ఇది లేకుండా బాగా యాక్ట్ చేసింది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం అండి. నేను ఇప్పుడు కొత్తగా రౌడీ బేబీ అనే సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ చేశానండి. 4 ఫైట్లు అయిపోయినాయి, ఇంకా షూటింగ్ కూడా జరిగింది. సో ఈ సినిమాని మా గురుగారు ఉన్నారనే ధైర్యంతో, నేను గతంలో కూడా హర్రర్ విత్ టెర్రర్లో కూడా చెప్పాను, పిలిస్తే పలికే సాయిబాబా ఎలాగో అలాగే మా గురుగారు మాకు అలాగండి. ఎప్పుడు పిలిచినా కానీ నేను రాను, చేయను, నాకు ఖాళీ లేదురా అని చెప్పకుండా, ఎప్పుడు పిలిచినా కానీ నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను వస్తాను రా అని చెప్పి నా వెన్నంటే ఉండి నా భుజం తట్టి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం ఇబ్బంది పడక నేను ఉన్నాను రా అని చెప్పి నన్ను ముందుకు నడిపించే మా దేవుడు ఉండగా నాకేం భయం లేదనే ధైర్యంతో సినిమా స్టార్ట్ చేశానండి. రౌడీ బేబీ సినిమా పేరు. ఈ సినిమా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. దీంట్లో నేను డైరెక్షన్ చేయడమే కాకుండా దీంట్లో విలన్ రోల్గా నేను చాలా బాగా యాక్ట్ చేస్తున్నానని అనుకుంటున్నానండి. మంచి సినిమా అండి ఇది రౌడీ బేబీ అనేది. మొత్తం లేడీ ఓరియంటెడ్ అనమాట ఈ కాన్సెప్ట్. అంతా దినుష్క చౌదరి మీదే సినిమా అంతా తీయటం జరుగుతుందండి. అమ్మాయి లేడీ, అసలు ఈ కష్టాలు అంటే ఒక అమ్మాయి చిన్న వయసు నుంచి చదువుకునే వయసు నుంచి ఉన్న ప్రాయంలోనే ఈ అమ్మాయి నక్సలైట్గా ఎందుకు మారింది, దేని గురించి నక్సలైట్ అయింది అనేది కాన్సెప్ట్ అండి ఇది. సో అందుకని చెప్పి ఈ సినిమాని ప్రజలందరూ చూసి, ఆడియన్స్ అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమాని చూడవలసిందిగా కోరుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, అలాగే మెయిన్ మా గురువు గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేట్ కారణంగా ఆయన బర్త్డే రోజుగా శుభాకాంక్షలతోటి మాకు ఈ అవకాశం మాకు కల్పించారు కళ్యాణ్ గారు. ఆయన ఉన్నంతకాలం మాకు ఏ భయం లేదండి. ఆ ధైర్యంతో మేము బతుకుతున్నామండి. మాకు సినిమా అంటే పిచ్చండి. సినిమా కోసమే బతుకుతామండి, సినిమా కోసమే ఉంటామండి. నేను కొన్ని రోజులు అప్స్కాండ్ అయిపోయానండి. హర్రర్ విత్ టెర్రర్ సినిమా చేసిన తర్వాత కొన్ని రోజులు రాకపోతే, అరే పిచ్చోడా ఎక్కడున్నారో నువ్వు, సినిమా లేకపోతే నువ్వు ఉండలేవు, నువ్వు రారా, సినిమా చేసుకోరా అని నన్ను మళ్ళీ పిలిచి సినిమా చెయ్యి, నీకేం భయం లేదు నేను ఉన్నానని చెప్పి నాకు వెనమాల సపోర్ట్ చేసి మా గురుగారు నన్ను ముందు తీసుకెళ్ళడం జరిగిందండి. మా గురుగారు ఉన్నంతసేపు నాకు ఏం అవ్వదనే ధైర్యంతో మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే శ్రీ కళ్యాణ్ సార్. నేను రౌడీ బేబీ అనే సినిమాలో హీరోయిన్గా చేస్తున్నాను. ఆ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వంశీరాజు సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. గుడ్, ఓకే, గుడ్ గుడ్.